హనుమంతుడికి అసలైన కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవతలే భయంతో వణికిపోయిన ఆ కథ మీకోసం. ఒక పురాణ కథనం ప్రకారం రాముని వనవాసం అనంతరం ఆయన ఐశ్వర్యంతో తిరిగి అయోధ్యకి వచ్చారు. ఆ సమయానికి హనుమంతుడు రాముని సేవలో అపారమైన భక్తితో ఉన్నాడు. ఒకరోజు దేవతలు ఒక సభ పెట్టారు హనుమంతుడి శక్తి తెలుసుకోవాలని. కానీ వాళ్ళు భయపడుతున్నారు, ఒకవేళ కోపం వస్తే మనల్ని ఏం చేస్తాడేమో అని. అందుకే ఒక మాయ ద్వారా హనుమంతుడికి కోపం తెప్పించారు. కోపానికి గురైన హనుమంతుడు స్వల్పకాలంలోనే ఆకాశం లోపల బీభత్సం సృష్టించాడు. గాలి ఆగిపోని తుఫానుగా మారింది. పర్వతాలు విరిగిపడ్డాయి. దేవతల నగరాలు తుడిచిపెట్టబడ్డాయి. ఇది చూసి వాయుదేవుడు కూడా భయపడ్డాడు. హనుమాన్ ఉగ్రరూపం చూసి దేవతలకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ అప్పుడే వినిపించింది శ్రీరాముని స్వరం, హనుమా అంటూ ప్రేమగా. అంతే, అశాంతంగా ఉన్న ఆ తుఫాన్ హఠాత్తుగా ఆగిపోయింది. ఆకాశం తిరిగి నీలంగా మారింది. హనుమంతుడు మళ్ళీ భక్తుడిగా మారిపోయాడు. హనుమంతుడి శరీరంలో రుద్రుడి కోపం ఉంటుంది. ఆ శక్తి ప్రళయాన్ని తలపిస్తే ఆపగలిగేది ఒక్కరే, శ్రీరాముడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు హనుమాన్ భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్.